అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫాస్టాగ్ గడువును కేంద్ర ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే కేవైసీ అప్డేట్ చేసుకోవడానికి మరొక నెల సమయాన్ని ఇచ్చింది. వాస్తవానికి ఫాస్టాగ్ కేవైసీని అప్డేట్ చేసుకోవడానికి గత ఏడాది 29 చివరి తేదీగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా మార్చ్ 31 వరకు వీటిని తొలగించడానికి నెల సమయాన్ని ఇచ్చారు. మార్చ్ 31వ తేదీలోపు కేవైసీ వివరాలను అప్డేట్ చేయడంలో ఎవరైనా విఫలమైతే పూర్తిగా ఫాస్టాగ్ అకౌంట్ డియాక్టివేట్ అవుతుందని NHAI తెలిపింది. కేవైసీ పూర్తి వివరాలను అప్డేట్ చేయడానికి వాహన యజమానుల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి వంటి వాటిని గుర్తింపు కార్డులుగా సమర్పించాల్సి ఉంటుంది. అధికారిక ఫాస్టాగ్ ihmcl.com వెబ్సైట్ ద్వారా విజిట్ చేసి అక్కడ కేవైసీ అప్డేట్ ని పూర్తి చేసుకోవాలి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ తోనే లాగిన్ చేయడం ఉత్తమం. మై ప్రొఫైల్ సెక్షన్ కు వెళ్లి కేవైసీ సబ్ సెక్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. దీని ద్వారా కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో అవసరమైన డాక్యుమెంట్లను కూడా అక్కడ అప్లోడ్ చేయాలి. తరువాత సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ ఫాస్టాగ్ కేవైసీ పూర్తవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.